హైదరాబాద్లోని పలు ఏరియాల్లో ఫ్లాట్ల ధరలు ఎలా ఉన్నాయి? ఏ వెంచర్లలో ఎంతెంత రేట్ చెబుతున్నారు? ఎలాంటి వెంచర్లు అయితే అభివృద్ధికి ఎక్కువగా ఆస్కారం ఉంది? హాయ్ సార్. హాయ్ మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? ఫెంటాస్టిక్ సార్, చాలా మంది మియాపూర్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి అనేసి అని చెప్తున్నారు. బట్ ఇప్పుడు ఎవరైనా ఒక ఫ్లాట్ తీసుకోవాలనుకున్నా కానీ, లేదంటే ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నా కానీ, సో అందరూ సెలక్షన్ చేసుకునేది ఏదైనా ఉంది అంటే మాత్రానికి మియాపూర్. సో అసలు మియాపూర్ యొక్క స్పెషాలిటీ ఏంటి సార్? మియాపూర్ అఫోర్డబుల్ రేంజ్లో ఉన్న ఏరియా అనమాట. ఇది ఏంటంటే హైటెక్ సిటీ నుంచి కానీ గచ్చిబౌలి నుంచి కానీ చాలా దగ్గరగా ఉంటుంది. 20-25 మినిట్స్లో మియాపూర్ నుంచి గచ్చిబౌలి హైటెక్ సిటీకి వెళ్ళిపోవచ్చు. మోర్ ఓవర్ ఏంటంటే ఫార్మా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్మా కంపెనీస్ కూడా ఇది మియాపూర్ ఏరియా సెంటర్గా ఉంటుంది, అంటే దగ్గరగా ఉంటుంది. ఐటీ ఎంప్లాయీస్ కానీ లేదంటే ఫార్మా కంపెనీస్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్స్ టాప్ లెవెల్ వాళ్ళంతా కూడా మియాపూర్ ఏరియాలో ఉండడానికి ఇష్టపడుతుంటారు. అది కాకుండా మీరు గమనిస్తే మనకి మెట్రో స్టార్ట్ అయ్యేది కూడా మియాపూర్ నుంచే. సో ఎప్పుడైతే మెట్రో స్టార్ట్ అయిందో ఆ మెట్రో స్టార్ట్ అయిన తర్వాత మియాపూర్ ఏరియాకి ఒక్కసారి నేషనల్ రికగ్నైజేషన్ వచ్చేసింది. ఎట్ ది సేమ్ టైం ప్లాట్స్ ఫ్లాట్స్ రేట్స్ కూడా పెరిగాయి అనుకో, అది వేరే విషయము. ఇక్కడ ఏంటంటే మియాపూర్ చుట్టుపక్కల ఏరియాస్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి. బాచుపల్లి సరౌండింగ్స్లలో ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి. అది కాకుండా మీకు హాస్పిటల్స్ కానివ్వండి, లేదంటే ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ లైక్ మల్టీప్లెక్స్ థియేటర్స్ కానీ సినిమా థియేటర్స్ కానీ ఇవన్నీ కూడా మియాపూర్కి చాలా దగ్గరగా ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మియాపూర్ ఏరియా అనేది మంచి ప్రామినెంట్ లొకేషన్గా మారింది యాక్చువల్గా. సరే, మియాపూర్ మెట్రో స్టేషన్కి దగ్గరలోనే ఏ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి? అలాగే ఏంటంటే అవి స్టార్ట్ అయ్యే దాని విస్తీర్ణం అనేది అంటే ఏ విధంగా ఉండబోతుంది? సో ఆ ప్రాజెక్ట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటారు? మియాపూర్ మెట్రో స్టేషన్కి దగ్గరలో ప్రణీత్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. అది హైదర్ నగర్లో ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మియాపూర్ టు బాచ్పల్లి రూట్లో మీరు గమనిస్తే కనుక వర్టెక్స్ వాళ్ళు విరాట్ అని ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. అట్ ది సేమ్ టైం మీకు ఆర్వి నిర్మాణ్ వాళ్ళు సాయి వనమాలి అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇదే కాకుండా క్యాండీర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, అది ఆల్మోస్ట్ కంప్లీషన్ కూడా రెడీగా ఉంది. ఇది కాబట్టి క్యాండీర్ వాళ్ళే మళ్ళీ ట్విన్స్ అని ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నారు. మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ రేడియస్లోనే దాదాపు ఒక 4,000 to 5,000 ఫ్లాట్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇవన్నీ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సరే, మీరు చెప్పారు ఇందాక మియాపూర్కి దగ్గరలోనే బాచుపల్లి ఉంది అని చెప్పేసి. సో ఆ బాచుపల్లి యొక్క స్పెషాలిటీ ఏంటంటే సార్? సో బాచుపల్లి ఏరియా స్పెషాలిటీ ఏంటంటమ్మా, బాచుపల్లి దగ్గర మల్లంపేట దగ్గర ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ మనకి ఫెసిలిటీ ఒకటి ఉంది. సో అక్కడ నుంచి మనం ఔటర్ రింగ్ రోడ్ ఎక్కినా దిగినా ఎక్కడికైనా హైదరాబాద్లో ఏరియాకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మీకు స్కూల్స్, నేషనల్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, మేజర్ స్కూల్స్ డెవలప్ అయ్యి ఉన్నాయి ఇక్కడ. ప్లస్ అక్కడ మీకు ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. అది కాకుండా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, అంటే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా బాచుపల్లిలో ఉన్నాయి. బాచుపల్లి కానీ మియాపూర్లో కానీ ఈ రెండు సరౌండింగ్స్లలోనే ఫ్లాట్స్ కానీ తీసుకోవాలనుకుంటే, సో తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు గమనించాల్సిన అంశాలు ఏముంటాయి అక్కడ? ఫస్ట్ ఏంటంటే ఆ రెరా అప్రూవల్ ప్రాజెక్టా కాదా అనేది చూసుకోవాలి. ప్లస్ ఆ రెరా అప్రూవల్ కంటే ముందు లీగల్గా అన్ని క్లారిటీ ఎంత ఉందా, లీగల్ క్లియరెన్సెస్, ల్యాండ్ టైటిల్ క్లియరెన్సెస్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, ప్లస్ ఆ బిల్డర్ గత చరిత్ర ఏంటి, అంతకుముందు ఎన్ని ప్రాజెక్ట్స్ కట్టాడు. సపోజ్ ఇప్పుడు ఎవరైనా హై రైజ్ స్కై స్క్రేపర్లు కడుతున్నారు అనుకోండి, అంతకుముందు స్కై స్క్రేపర్స్ ఏమైనా కట్టాడా, హై రైజెస్ కడుతున్నాడు, అంతకుముందు హై రైజెస్ ఏమైనా కట్టాడా, కట్టిన చరిత్ర ఉందా, ప్రాపర్గా డెలివరీ చేశాడా, అంతకుముందు కట్టిన ప్రాజెక్ట్స్లో బయ్యర్స్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇలాంటివన్నీ గమనించాలి. ఎందుకంటే హార్డ్ అండ్ మనీని మనము ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి, బ్లాక్ వైజ్ చేస్తుంటారు. సపోజ్ మీరు సెకండ్ బ్లాక్లోనో థర్డ్ బ్లాక్లోనో వెళ్ళి కొనాలనుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్లాక్లో ఆల్రెడీ ఆక్యుపై అయ్యి ఉంటే ఆ ఆక్యుపై అయిన వాళ్ళ ఓనర్స్ని వెళ్ళి కలిసి కనుక్కోవాలి, అసలు ఎలా కడుతున్నాడు, ఏంటి క్వాలిటీ ఎట్లా ఉంది, సకాలంలో వీళ్ళు మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారా, అన్ని క్లబ్ హౌస్ రెడీగా ఉందా, ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలి. కొంతమంది బిల్డర్స్ ఏంటంటే బిల్డర్స్కి రెసిడెంట్స్కి ఇష్యూస్ నడుస్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లబ్ హౌస్కి సంబంధించి ఇష్యూస్ చాలా కమ్యూనిటీస్లో వస్తున్నాయి. అలాంటి ఇష్యూస్ ఉన్నాయా లేవా, ఒకవేళ ఉంటే దేనివల్ల ఇష్యూస్ అవుతున్నాయి అనే అంశాలను పక్కగా బేరీజు వేసుకున్న తర్వాతే అలాంటి వాటిలో కొనుక్కోవాలి. మీరు గమనిస్తే మియాపూర్ నుంచి గండి మైసమ్మ వరకు దాదాపు ఒక 15,000 to 20,000 ఫ్లాట్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఆన్ అన్ యావరేజ్గా ఎవ్రీ ఇయర్ ఈ లొకాలిటీలో ఒక 3,000 నుంచి 3,500 లేదా 4,000 ఫ్లాట్లు సేల్ అవుతాయి. మరి ఇప్పుడు 15,000 to 20,000 అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి అంటే అది అమ్మడానికి కనీసం 5 years టైం పడుతుంది కదా. సో కాబట్టి మీకు
ఎప్పుడు డెలివరీ ఇస్తాడు బిల్డరు అనేది కూడా పక్కగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కొనుక్కోవాలి. ఎవరైనా పెట్టేది హార్డ్ అండ్ మనీ కాబట్టి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ప్రతి అంశాన్ని బేరీజు వేసుకోవాలి. బేరీజు వేసుకున్న తర్వాత కొనాలి. ఏదో ఫ్రెండ్ కొన్నాడనో లేక బంధువు కొన్నాడనో వెళ్ళేసిపోయి మీరు కొనుక్కున్నారనుకోండి, వాళ్ళతో పాటు మీరు కూడా మునిగిపోతారు. కాబట్టి మీరు మునిగిపోవద్దు అంటే మీ కష్టార్జితం బూడిద పాలు కాకూడదంటే అన్ని అంశాలని పక్కగా చూసుకున్నాకే మీరు ఫ్లాట్లు కొనాలి.